వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎపిసోడ్లో మనము షిరిడి సాయిబాబా చమత్కారాల గురించి చెప్పుకుందాము. షిరిడి సాయిబాబా శ్రద్ధ సబూరి అనే ప్రిన్సిపల్స్ని బాగా నమ్మేవారు. మనం భక్తులందరూ ఎప్పుడూ మనస్సుని శాంతిగా ఉంచుకోవాలని చెప్పేవారు, రాగద్వేషాలకి దూరంగా. అలాగే ఆయన చమత్కారాలలో ప్రథమంగా చెప్పుకోదగ్గది నీటితో వెలిగించిన దీపాలు. చిన్నపిల్లలు దీపావళి అప్పుడు దీపాలు వెలిగించాలనుకున్నప్పుడు దుకాణాల వాళ్ళు వాళ్ళకి నూనె ఇవ్వరు. అటువంటప్పుడు దివాళీ అప్పుడు సాయిబాబా దీపాలను వెలిగిస్తారు. సాయిబాబా ఎప్పుడు చిన్న తోటని పెంచేవారు. ఎంతటి కష్టమైన ఆరోగ్య పరిస్థితి వచ్చినా కూడా, ఆరోగ్యం క్షీణించిన మూలికలతో, ఆకులతో, పాదులతో ఆయన రోగాల్ని నయం చేసేవారు. అలాగే ఆయన ప్రకృతిని నియంత్రించేవాడు. అంటే ఎక్కువ ప్రాణ నష్టం, జన నష్టం జరగకుండా ప్రకృతిని నియంత్రించగలిగే శక్తి ఆయనకి ఉండేది. ఆయనకి భక్తులు తలుచుకోగానే ఎక్కడంటే అక్కడ ప్రత్యక్షమయ్యేవారట, ఎదురుపడేవారట. అలాగే ద్వారకామాయిలో నిత్య అగ్నిహోత్రం నుంచి వెలువడిన విభూతితో ఎప్పుడు భక్తులకి ఏ రోగం వచ్చినా కూడా దాంతో నయం చేసేవారట. అలాగే షిరిడి సాయిబాబాకి ఎంతోమంది భక్తులు ఉన్నారు. మాల్సపతి మొదటి భక్తుడు. ఆయన ఖండోబా దేవాలయానికి పూజారి. ఆయనే సాయికి సాయి అని పేరు ఇచ్చారు. బైజామా షిరిడి సాయిని కొడుకుగా భావించేది. రోజు భోజనం తయారు చేసుకుని తీసుకుని వచ్చేది ద్వారకామాయికి. అలాగే దాస్గణు సాయి మీద ఎన్నో పాటలు రచించాడు, అలాగే పుస్తకాలు కూడా రాశాడు. తాత్య, శ్యామ, నానాసాహెబ్ చండోడ్కర్ ఇట్లా చాలామంది భక్తులు ఆయనని విశ్వసించేవారు. సాయిబాబా మన ఇతిహాసాలని చదవాలని చెప్పేవారు. రామాయణ, మహాభారతాలని తప్పకుండా చదివి మంచిని ఆచరించాలని చెప్పేవారు.